నీకు తోడుగా, నీతో తోడుగా నడుచుటకు ఆయన తిరిగి లేచాడు. ఈ దినాన్ని కూడా ఆయన మనకు తోడుగా ఉండడానికి ఆయన తిరిగి లేచాడు. ఒకవేళ ఆయన మరణము తదంతరం పరలోకములో ఆయన దైవత్వాన్ని ధరించుకుని ఉంటే అనుకునేవాడు ఏమో, యేసు ప్రభు వారు ఇంకా లేరు నా జీవితంలో, వెళ్ళిపోయాడు ఆయన అని అనుకుంటావేమో. ఆయన తిరిగి లేవడానికి కారణం ఏంటంటే ఆయన ఒక గొప్ప వాక్కుని ఇతను, నీకు నేను తోడు. తోడు అనేది చాలా అవసరం. ఈ లోకంలో ఉన్న తోడులు చాలా ఉన్నాయి. ఇది అశాశ్వతమైన తోడు. ఇవన్నీ శాశ్వతం కాదు. మరణము మనలను వేరు చేయు పర్యంతరము అని వివాహ దినాన్ని ఏం చేస్తాడు? ప్రమాణం చేస్తాడు. అంటే నేను నీకు తోడుగా ఎప్పటి వరకు ఉంటానంటే మరణము మనను వేరు చేసేంత వరకే నీకు నేను తోడుగా ఉంటాను. అశాశ్వతమైన తోడు. సృష్టి క్రమం ప్రారంభంలోనే ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతనికి సాటి అయిన సహాయం కొరకు ఒక తోడునిచ్చాడు. ఆ తోడు కూడా అశాశ్వతమైన తోడే. ఇది ఇక్కడ దేవునికి వాక్యం రాయబడింది. శాశ్వతముగా ఆయన మనకు తోడుగా ఉండడానికి, నిత్యము నిరంతరము ఆయన మనతో కూడా నడుచుటకు ఆయన తిరిగి లేపబడ్డాడు.